పబ్లిక్కి జనాలకి ఇట్లా ఏమో ఇబ్బందులు వస్తున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు. ఇక్కడ ఒకటి ఉన్నది, ఈడ పైన ఒకటి ఉన్నది. सामने लगा के बनी సుందర్ నగర్లో టవర్ వల్ల వైబ్రేషన్ తోటి చాలామంది చనిపోతున్నారు సార్. సిక్కులో ఉన్నారు, చాలామంది చనిపోతున్నారు. రీసెంట్గా ఇప్పుడు 5 months కిందట ఒక ఇంట్లో ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇంట్లో ఇద్దరు చనిపోయారు. ఇంకా చాలామంది సిక్కులో ఉన్నారు, 5-6 members. గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, మున్సిపల్ ఆఫీసులు ఇచ్చాము, పోలీస్ స్టేషన్లు ఇచ్చాము. ఎటువంటి చర్యలు తీసుకున్నట్లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే 2 సావులైనవి. 5 months అయింది ఒక బావ చనిపోయి, ఇప్పుడు 2వ బావ చనిపోయారు. ఇంక ఇద్దరు సిక్కులో ఉన్నారు మా ఇంట్లోనే. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ లీడరు రారు, ఎవరు రారు. ఈ సెల్ టవర్స్ నుంచి మాత్రం రేడియేషన్ అనేది బాగా వస్తుంది. నిద్ర పట్టదు, చిన్నపిల్లలకు కూడా నిద్ర పట్టదు, పేరెంట్స్కు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు నిద్ర ఉండదు. అసలు చేతులు కానీ మనిషి కానీ బాడీ దద్దుర్లు పెట్టడము, స్కిన్ ఎలర్జీ రావటము, తర్వాత